కట్టుబొట్టుకి దీనికి ఏమిటి సంబంధం? కట్టుబొట్టే, కట్టు గురించి కాదు. కొన్ని నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు ఎలా ఉల్లంఘించబడ్డాయో వీళ్ళందరికీ తెలియాలి. చెప్పనేమంగా, ఎవరేం చెప్పినా నిర్ణయాలు డైరెక్టర్స్వే కదా. డైరెక్టర్స్ నా వైపు ఉన్నారని తెలియదు దీనికి. నువ్వు చెప్పు సాకేత్. మా గ్రాని ఇదివరకు వ్యాపారాన్ని ధర్మంగా నిబద్ధతో చేయమనేది. అలాంటిది గ్రాని ఈవేళ ఇలా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా, బాధగా ఉంది. అందుకే మంగమ్మ గారు చైర్మన్గా కొనసాగటం సముచితం కాదు అనే నిర్ణయానికి రావడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పింది మీరు అర్థం చేసుకొని మీ అభిప్రాయాన్ని చేతులెత్తి అనుకూలమో ప్రతికూలమో తెలియజేస్తే తరువాత ఆ స్థానం ఎవరిదో తేలిపోతుంది. నన్నే చైర్మన్ పదవి నుంచి దించే స్థాయికి వచ్చావా? నువ్వైనా నేనైనా కంపెనీ పరువు ప్రతిష్టలకి, ఆర్థిక పరమైన వ్యవహారాలకి నష్టం కలగజేస్తే ఊరుకోరు. అయితే ఆ పదవికి ఎవరిని రికమెండ్ చేయాలనుకుంటున్నారో ముందుగా చెప్పండి. వాళ్ళ ఆలోచన నీకింకా అర్థం కాలేదా మంగా? వారు నీ స్థానంలో శ్రీమతి పిఠాపురం సీతామహాలక్ష్మి గారిని కూర్చోబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. నాకిష్టం లేదు. నువ్వు ఆగమ్మ సీత. అవును, మీకు అభ్యంతరాలుంటే మీరు సమర్థించకండి. మీరెవరైనా ఆ స్థానానికి ఫలాని వారు అర్హులు అని సూచించండి. మంగమ్మ గారు, మీరు తప్పుగా అనుకోకండి. నేను పిఠాపురం స్వర్ణలతాదేవిని ప్రపోజ్ చేస్తున్నాను. మమ్మల్ని అన్నప్పుడే మీరు ఎవరిని ప్రపోజ్ చేస్తారో మాకు అర్థమైంది. మమ్మల్ని ఇప్పుడు తప్పుపట్టారు, కానీ మీరు మా గ్రాని తొలగింపుకు సుముఖంగా ఉన్నారనేగా అర్థం. మీరు మీ అభిప్రాయాన్ని బయట పెట్టాక ఇక తప్పనిసరి అయింది. కాదనొచ్చుగా, నాన్నమ్మనే కంటిన్యూ చేయమనొచ్చుగా. అవును, నేను కంటిన్యూ అవ్వమనే చెప్తున్నాను. అమ్మమ్మే కంటిన్యూ అవ్వాలి. ఇంత దాకా వచ్చాక వారిని ఎలా కంటిన్యూ చేస్తాం? అది జరగని పని. అలా తయారు చేసింది అమ్మమ్మ గారు. మోయినోరు, మీగడ దొంగని మూతి, చేలో పడ్డ దొంగని చేతులు బయట పెడతాయన్నట్టు నీ సంగతి ఇంత గుట్టు బయట అయిన తర్వాత కూడా ఇంకా ఎందుకే నంగనాచి మాట్లాడతావు? నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. అమ్మమ్మ గారు. అమ్మా సీత, అర్థం చేసుకోలేని మూర్ఖత్వాన్ని ప్రాధేయపడాల్సిన అవసరం నీకు లేదు. బ్రతిమలాడితే మనసు పెట్టే స్థితిలో అది లేదు. వదిలేయమ్మా. కాలమే దాని గుణపాఠం చెప్పినప్పుడే దాని గుణం మారుతుంది. అందాకాదే ఆ మాయలో నుంచి బయటకు రాలేదు, నిజానిజాలు తెలుసుకోలేదు. ఏమిటి మాయా, గుణం, మూర్ఖత్వం అంటున్నారు? ఎవరి బుద్ధి ఏమిటో మీకు అర్థం కావటం లేదు. ఎవరు మాయలో పడి నన్ను ఇలా అవమానిస్తున్నారో మీరు కళ్ళు తెరిచి చూస్తే నిజం తెలుస్తుంది. కాలం నాకు గుణపాఠం చెప్పడం కాదు, మిమ్మల్ని పశ్చాత్తాపడేలా చేస్తుంది. నా జన్మలో ఎరగని అవమానం చేశారు. పుట్టగతులు లేకుండా పోయినప్పుడు గాని నేనేమిటో, నా విలువేమిటో మీకు తెలిసి రాదు. నన్నింత తలవంపులు చేసి మీరేం పాముకుంటారో నేను చూస్తాను.
మీరు నక్క వేషాలు వేసి నన్ను పదవిదించడం గొప్ప విషయం కాదు. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే శపథం చేసి మరీ చెప్తున్నాను. ఇదిగో, చైర్మన్ కుర్చీ అంటే షాపులో దొరికే కుర్చీ కాదు, ఇంటికి తెచ్చుకొని కూర్చోవడానికి. అసలు ఈ కుర్చీలో ఎంతకాలం కూర్చుంటావో నేను చూస్తాను. స్వర్ణ డార్లింగ్, పద. భాగీరథి, పద. సీత ఉండగా ఆ భాగీరథి స్వర్ణ ఆటలు సాగు. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య గారి విలువ తగ్గనివద్దు సీత. సాకేత్కి మావయ్య గారికి నచ్చ చెప్పి మళ్ళీ అత్తయ్య గారినే చైర్మన్గా గెలిపించి తీరుతుంది. ఒరే, తాతమ్మకి మనిద్దరం కలిసి స్వాగతం పలకాలరా చిన్ని తండ్రి. పెద్దమ్మగారంటే మీకు ఎంత గౌరవం అండి? పెద్దమ్మగారంటే పెద్దమ్మగారే, ఆవిడ తర్వాత ఎవరైనా. ఈ మధ్య ఏ గాలో దూళ్ళో సోకి అలా చేస్తున్నారే కానీ ఆ దర్జా ఆ టీవీ ఎవరికీ రావు. పిఠాపురం మహారాణి వారంటే భయం, భక్తి, గౌరవం ఎప్పటికీ తగ్గవు. అత్తయ్య గారు ఆగండి. ఏమిటిదంతా? దిష్టి తీసి హారతిద్దామని. ఏంటి వెక్కిరింపుగా ఉందా? ఇందులో వెక్కిరింపే ఉంది? దిష్టి తీయడం రోజు చేసే పనేగా. పైడి, నువ్వు తీవే. తీయని మంగా, దిష్టి తగిలే ఉంటుంది. మీరు గెలుస్తారని, గెలిచి తీరుతారని నాకు తెలుసు అత్తయ్య గారు. ఆహా, మీరు నాటకాలు ఆడటం బాగా నేర్చారు అత్తయ్య గారు. స్వర్ణ, లేకపోతే ఏమిటే? ఏమి ఎరగనట్టు ఎదురొచ్చి హారతులు ఇస్తున్నారు. హారతులు. నీ వాడు చేసిన ఘనకార్యం నీకు చెప్పలేదా? నేనేం ఘనకార్యం సాధించానని హారతులు పడుతున్నావు వెక్కిరింత కాకపోతే? ఈ మంగమ్మ పరువు తీశారు. అంతా కలిసి నా పదవిని ఆ సీతామహాలక్ష్మికి కట్టబెట్టారు. పైడి, నువ్వు తీవే. సూపర్ సీత, అపూర్వ స్వాగతం లభించింది. పంచభూతాలు ఆశీర్వదిస్తూ హారతులిచ్చాయి. నీకంతా శుభమే జరుగుతుంది. పద. ఆగో ఆగో, ఆగక్కడ. చీపో అన్న తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చావు నా ఇంటికి? అడుగు ముందుకు పడిందో నీ అంతు చూస్తాను. ఇది నా ఇల్లు. నా అనుమతి లేకుండా గేటు దాటి లోపలికి రావడానికి వీల్లేదు.